దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పౌలు గారు చేసినటువంటి కొన్ని ఆలోచన విధానాలు, పౌలు గారు నడిపించినటువంటి విధానం చూసినట్లయితే ఆశ్చర్యకరమైన విషయంగా ఉంటుంది. ఒకరోజు వాస్తవానికి ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ మునిగిపోయి అందరూ చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి సమయంలో అది విషసర్పం, పౌలును గరిచినటువంటి పాము, వాక్యంలో ఎంత చక్కగా ఉంటుందో అదొక విషసర్పము. ఆ విషసర్పం ఇట్లా కరిస్తే వెంటనే మనిషి చచ్చిపోవాలి, ఇక బ్రతకడానికి అవకాశం లేదు. అయితే వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఆ విషసర్పం గర్వంగానే ఎలా మాట్లాడుతున్నారో మనం చదివినట్లుగా, నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయం, అంటే మేమందరం మంచోళ్ళమే, ఈ పౌలు మంచోడు కాదు, మేము తప్పించుకున్నా మాకేం కాదు, కానీ ఈ పౌలు ఖచ్చితంగా నరహంతుడు. మనం కూడా చాలాసార్లు ఏదైనా జరిగితే ఎవరికైనా ఏదో తప్పు చేసి ఉంటాడు, ఏదో పాపం చేసి ఉంటాడు, ఏదో అన్యాయం చేసి ఉంటాడు, అందుకే ఇట్లా జరిగింది అట్లా జరిగిందని అంటూ ఉంటాం. ఇక్కడ కూడా అంటే మానవ నైజం ఏంటంటే, మనిషికి ఆపదలో నుంచి, సముద్రంలో నుంచి బయటపడడమే ఒక ఎత్తు అంటే, సముద్రంలో నుంచి బయటపడిన తర్వాత మళ్ళీ వెంటనే సర్పం కాటేసింది, విష సర్పం కాటేస్తే లోకంలో వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే, తప్పు చేశాడు కాబట్టి, ఏదో పాపం చేశాడు కాబట్టి, ఈయనలో ఏదో లోపం ఉంది, ఈయన తప్పు చేశాడు కాబట్టి న్యాయం అతనిని ఖచ్చితంగా చంపేస్తుంది, ఈయన అన్యాయం చేస్తున్నాడు, ఈయనలో అన్యాయం ఉంది, ఈయనలో న్యాయం లేదు, కనుక ఈయన చచ్చిపోతాడని వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటున్నారు, సరుక్కుంటూ ఉంటున్నారు. అయితే ఆ చెయ్యి వైపు చూస్తున్నారు, విషసర్పం గరిచినటువంటి చెయ్యి వాయాలి, దానివల్ల ఈయనకి విషం ఎక్కాలి అని వీళ్ళందరూ ఆలోచిస్తూ ఆశ్చర్యకరంగా మాట్లాడుకుంటున్నారు. కొన్నిసార్లు మన జీవితంలో లోకం అనేకమైన మాటలు మాట్లాడుతుంది, లోకం అనేకమైనటువంటి మాటలు మన మీద రుద్దుతుంది. మనకేదైనా జరిగినప్పుడు అందుకే ఇట్లా అయిందేమో, ఇందుకే ఇలా అయిందేమో, మీరు అప్పుడు ఈ విధంగా చేశారు, లేదా మీరు ఈ విధమైనటువంటి మాట మాట్లాడారు, లేదా ఇందు అంటే ఈ రకంగా జరిగిందని అనేక రకాలుగా మన మీద నిందలు వేయచ్చు, మనల్ని బాధ పెట్టచ్చు, మనల్ని, మన కుటుంబాలని, లేదా మన వ్యక్తిగత జీవితాలని, మన ఉద్యోగాలలో కానీ వ్యాపారాలలో కానీ అనేకమైన నిందలు మన జీవితంలోకి రావచ్చు. కానీ నీవు ఓపికతో, నిరీక్షణతో నీ ప్రభు వైపు చూస్తూ, నువ్వు నమ్మిన ప్రభు, నువ్వు ఏ ప్రభునైతే నమ్ముకున్నావో, ఏ ప్రభునైతే నువ్వు నమ్మి విశ్వసించి ముందుకు వెళ్తున్నావో, ఏ దేవునికైతే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నావో, ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఇక్కడ పౌలు వీరి మాటలు వినట్లేదు, వీళ్ళ గురించి వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలకి టెన్షన్ పడట్లేదు. ఆయన సింపుల్గా ఏం చేశాడంటే, ఆడ చక్కగా ఉంటుంది, చెప్పమ్మా, అగ్నిలో జాడించి వేసి ఆ పామును ఏం చేశాడంట, అగ్నిలో జాడించి వేశాడు. మన సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు, నిందలు మన మీదకి వచ్చినప్పుడు, మాటలు మన మీదకి వచ్చినప్పుడు, విష సర్పం లాంటి మాటలు మనం పడుతున్నా, నిందలు మనం పడుతున్నా, మనల్ని కరిచేటటువంటి మాటలు మన మీదకి వస్తున్నా, మన మీద ఎలాంటి సమస్య మనల్ని చంపడానికి చూస్తున్నా సరే, నువ్వు చేయాల్సింది ఏంటంటే వాటన్నిటిని విసిరేయాలి. వాటన్నిటినీ నీకు నువ్వుగా వాటిని అత్తుకోవాల్సిన అవసరం లేదు. వాటిని పట్టుకొని, అయ్యో నాకు ఇలా అన్నారా, లేదా నన్ను ఇట్లా అయిందా, నా గురించి ఇట్లా మాట్లాడారా, అయ్యో నన్నేనా, నేనే పడాలనా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు బ్రతకలేవు, నువ్వు నడవలేవు, నువ్వు జీవించలేవు. అందుకే పౌలు ఏం చేశాడంటే, అది ఏ సర్పమైనా కానీ, విషమే కానీ, ఇంకేదైనా కానీ, దాన్ని అగ్నిలో పడేశాడు. అంటే అగ్నిలో దాన్ని అట్లా జార విడిచేస్తే అది అగ్నిలో కాలి బూడిదైపోయింది. ఈయనని కరిసినటువంటి పాము విషము, ఆ విషం ఎక్కి ఈయన చనిపోతాడు అనుకున్నాడు, కానీ ఆ విష సర్పాన్ని తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తే అది కాలి బూడిదైపోయింది. నీ జీవితంలో నీకు ఎదురయ్యే సమస్యలు, నీకు ఎదురయ్యే ఇబ్బందులు, నీకు ఎదురయ్యేటటువంటి శోధనలు ఏదైనా కావచ్చు, వాటిని అగ్నిలో నువ్వు జార విడిచాలి, అగ్నిలో నువ్వు పారవేయాలి. అంతేగాని వాటిని అంటి పెట్టుకొని నువ్వు వాటిని మోస్తూ, అయ్యో అందుకే ఇలా అవుతుందేమో, అందుకే ఇట్లా అవుతుందేమో, ఎందుకు నా జీవితం ఇట్లా, వీళ్ళు ఎందుకు అన్నారు, వాళ్ళు ఎందుకు అన్నారు అని నువ్వు ఎప్పుడైతే బాధపడతావో, నీ కుటుంబ జీవితం కానీ, నీ వ్యక్తిగత జీవితం కానీ ప్రశాంతంగా ఉండదు. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ పౌలు ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, విషసర్పము తనని గరిస్తే ఆ విషసర్పమే అగ్నిలో పడి కాలిపోయింది తప్ప ఆ విషయం తన జీవితంలోకి ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదు ఏంటి అని చూసినట్లయితే, పౌలు గారి గురించి మనం గమనిస్తే, ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు, ప్రభువును సేవిస్తున్నాడు, ప్రభు కొరకు పనిచేస్తున్నాడు. ఆయన ఒక మాట ఇచ్చాడు, మిమ్మల్ని మీ ఎంటిక కూడా నశించకుండా తీసుకెళ్తానని ఈయన మాట ఇచ్చినప్పుడు వాళ్ళందరినీ ఎవరికి నష్టం చేయకుండా, ఎవరికి ఇబ్బంది కాకుండా వాళ్ళందరినీ క్షేమంగా దరికి చేర్చినటువంటి ఆయనని ప్రభు విడిచిపెడతాడా? అనేకుల్ని కాపాడేవారిని ప్రభు విడిచిపెడతాడా? అనేకుల కొరకు ప్రార్థన చేసేవారిని ప్రభు విడిచిపెడతాడా? ఇతరుల గురించి ఆలోచించే వారిని ప్రభు విడిచిపెడతాడా? ఇతరుల క్షేమం గురించి ఆలోచించే వారిని ప్రభు విడిచిపెడతాడంటే విడిచిపెట్టాడు. పౌలు అందరి గురించి ఆలోచించాడు, ఇతరుల గురించి
ఆలోచించాడు, ఇతరుల క్షేమం గురించి ప్రార్థన చేశాడు, ఎల్లప్పుడూ అందరి యొక్క యోగక్షేమాల గురించి ఆలోచించాడు. ఈ రోజులో చాలామంది అనుకుంటున్నారు మనం ఇతరులను మంచిగా అనుకుంటున్నాం, కానీ వాళ్ళు మనల్ని చెడు అనుకుంటున్నారు కదా, వాళ్ళు మనల్ని ఇలా అంటున్నారు కదా, అలా అంటున్నారు కదా అని మనము చేయాల్సినటువంటి ప్రార్థన లేదా మనము చూపించవలసినటువంటి ప్రేమలో నిర్లక్ష్యం చేస్తే కనుక జరిగేది ఏంటంటే మనము ఆ యొక్క విషసర్పం లాంటి వాడిని, అపవాదిగాన్ని వెంటబెట్టుకొని నడిచిన వాళ్ళం అవుతాం. అపవాదిగాని లాంటి శోధనలు మన జీవితంలోకి వచ్చిన ఆ సర్పం లాంటి విషం మన జీవితంలోకి చిమ్ముతున్నా సరే, ఇతరులు మన మీద విషం చిమ్ముతున్నా సరే, నువ్వు దాన్ని జార విడిచాలి తప్ప దాన్ని వదిలేస్తే ఏమైపోతుందంటే అది తగలబడిపోతుంది. ఆ మాటలు, ఆ యొక్క ద్వేషము, ఆ కుట్రలు, కుళ్ళులు నువ్వు ఇట్లా నెట్టేయి, నువ్వు దాన్ని కొట్టేయి, అవి అలా అగ్నిలో బూడిదైపోతాయి. కానీ నువ్వు మాత్రము నీ ప్రభు కొరకు నువ్వు ఎలా ఉండాలో అలా నిలబడు. నువ్వు నిలబడిన స్థానం నుంచి కదలకు. పౌలు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని అయ్యో నాకేమవుతుంది చూడండి, నన్ను బాగు చేయండి, నన్ను బ్రతికించండి అని ఎవరిని వేడుకోలేదు, ఇతరుల మీద ఆధారపడలేదు, లోకం వైపు చూడలేదు. అక్కడ ఉన్నటువంటి 276 మంది అరే వీళ్ళు నన్ను కాపాడతారేమో, ఎవరైనా నన్ను బాగు చేస్తారేమో అని ఎవరి గురించి ఆలోచించలేదు. ఏ ప్రభువును నమ్ముకొని అయితే వచ్చాడో, ఏ ప్రభువు ఏ విధంగా నడిపిస్తానని తనకు మాట ఇచ్చాడో, ఆ ప్రభువు మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళందరినీ దరికి చేర్చిన తర్వాత తనకు విష ప్రయోగం తన జీవితంలో జరిగిన తర్వాత కూడా ఆయన ఏ రకంగా కూడా చెలించలేదు. మన జీవితంలో వచ్చేటటువంటి సమస్యలు అనేకంగా ఉంటాయి, అనేకంగా మనల్ని ఇబ్బంది పెడతాయి. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా ఎన్నో రకాల సమస్యలు మన జీవితంలోకి వస్తాయి. కానీ నువ్వు కదలొద్దు, మెదలొద్దు, స్థిరత్వం కలిగి ఉండి నీవు స్థిరపడి ఉంటే దేవునిలో అవి నీ యొద్ద నుండి పడిపోతాయి, జార విడిచబడతాయి, అవి వెళ్ళిపోతాయి, నువ్వు వెళ్ళిపోవద్దు. చాలాసార్లు మనం ఏం చేస్తాం, మనం అగ్నిలోకి పోతాం, వాడిని పంపించాం, వాడు ముందు ఉంటాడు, మనం పోయి అగ్నిలో పడతాం, మనం కాలిపోతూ ఉంటాం, మనం బాధపడుతూ ఉంటాం, అయ్యో మంట అంటాం, అయ్యో బాధ అంటాం, అయ్యో నొప్పి అంటాం, అయ్యో ఏడుపు అంటాం, ఇవన్నీ శ్రమలు ఎదుర్కొంటూ ఉంటాం. ప్రభు అంటున్నాడు ఆ శ్రమను వదిలేయి, ఆ బాధను వదిలేయి, ఆ అగ్ని లాంటి మాటలను అగ్నిలో వదిలేయి, అలాంటి విష మాటలను నువ్వు అక్కడ వదిలేయి. అప్పుడు నువ్వు, నీ కుటుంబము, నీ జీవితము, నీ భవిష్యత్తు బాగుంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. వారతని శరీరం వాచును లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చును అని కనిపెట్టుచుండి. ఏం చేస్తున్నారు? చెయ్యి వాస్తుందా చచ్చిపోతాడా, చెయ్యి వాస్తుందా లోకం కూడా మనల్ని అట్లే చూస్తుంది. ఇక ఎప్పుడు పడిపోతాడు, ఎప్పుడు ఆగమైంది, నాకు తెలుసు ఇట్లా అయిపోతాడు, వీళ్ళు ఇంతే, ఇక వీళ్ళు నాశనము, వీళ్ళు పాడైపోవాలి, అయిపోతారు, వీళ్ళకి అయిపోతుందని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే లోకం చూపంతా మనిషి పడిపోవడము, మనిషి కింద పడితే నవ్వడము, మనిషికి ఏమన్నా అయితే ఎదిగితే ఏడవడము, పడిపోతే నవ్వడము మనిషి యొక్క స్వభావం. సో లోకం అట్లా చూస్తూ ఉంది. వీళ్ళు కూడా వాళ్ళ కొరకు సాయం చేసినవాడు, వాళ్ళకు మేలు చేసినవాడు, వాళ్ళని నడిపించినవాడు, వాళ్ళకి విశ్వాసం చేత ప్రార్థన చేస్తూ వాళ్ళందరినీ నడిపించినటువంటి ఈయన గురించి పక్కన పెట్టి వీళ్ళలో ఉన్నటువంటి లోపాలు, వీళ్ళలో ఉన్నటువంటి తప్పుల్ని బయట పెట్టకుండా ఈయన అన్యాయం చేస్తున్నాడు కాబట్టి, దేవుడు న్యాయవంతుడు కాబట్టి, ఈయన అన్యాయానికి అన్యాయమే జరిగింది, ఈయన మంచోడు కాదు, అందుకే ఇట్లా జరిగింది, ఇక చచ్చిపోతాడేమో అని జనాలు ఎదురు చూస్తారు. కానీ అందుకే అంటున్నాను, లోకము నీతో మాట్లాడే మాట వేరు. లోకాన్ని వైపు నువ్వు చూసి వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు అనుకున్నారని నువ్వు బ్రతికితే నీ జీవితం దేవుని ఎదుట సాగించలేవు. ఎప్పుడైతే ఆ 276 మంది మాట్లాడేటటువంటి మాటలన్నిటిని నిర్లక్ష్యం చేసి ఆయన గురించి ఆయనకు తెలుసు, దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుడు తనను నిలబెట్టాడు, ఆ విషయాన్ని తన జీవితంలో తన ఒంటిలో కూడా ఎక్కకుండా ప్రభువు కాపాడాడు. ఆయన ఎప్పుడైతే ఈయన చనిపోతాడా బ్రతుకుతాడా అని కూడా చూడట్లే. ఏమంది? చెయ్యి వాస్తుందా లేదా ఏముందమ్మా, పడి చచ్చిపోతాడా, ఈ రెండు చూస్తున్నారు. పడి చచ్చున్నాడు కనిపెట్టుకొని ఉన్నారంట. ఇక అయిపోతాడు. నీ గురించి కూడా నీ శత్రువులు, నీ వాళ్ళు, నీ అనుకున్న వాళ్ళు, నా అనుకున్న వాళ్ళు, మన వాళ్ళందరూ ఇక అయిపోయింది వీళ్ళ పని, ఇక అయిపోయింది, ఇక వీళ్ళు పైకి రారు, వీళ్ళ పని అయిపోయింది అని నిన్ను కనిపెట్టుకొని ఉంటారు. కానీ నువ్వు వాళ్ళని గమనించాల్సిన అవసరం లేదు. నీ గురించి కనిపెట్టుకొని ఉన్న వాళ్ళని, నీ గురించి అవమానంగా మాట్లాడే వాళ్ళని, లేదా నిన్ను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళని, నిన్ను తక్కువ చూపు చూసే వాళ్ళని, లేదా ఇక వీళ్ళు నాశనం అయిపోతే బాగుండు అని ఎదురు చూసే వాళ్ళు నీ వైపు చూస్తున్నా సరే, నువ్వు వాళ్ళ మాటని కానీ, వాళ్ళ చూపుని కానీ, వాళ్ళ ప్రవర్తనని కానీ లెక్క చేయకుండా నీవు నీ పనిలో దేవుడు వాక్య ప్రకారంగా నీ జీవితంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, నువ్వు ఏ విధంగా నడవాలనుకుంటున్నావో నీ బ్రతుకును నువ్వు నడిపిస్తూ అందరి ఎడల ప్రేమ కలిగి నీ జీవితాన్ని నువ్వు కొనసాగించుకుంటూ పోయి నువ్వు ప్రభువు పట్ల, ప్రభు మాదిరి నీ జీవితాన్ని జీవించడం మొదలు పెడితే, నువ్వు ప్రభు యొక్క నడిపింపులో నువ్వు నడవడం మొదలు పెడితే ఏమైపోతుందంటే నీ శత్రువుల ముందే నీకు మేలు జరుగుతుంది. అక్కడ ఏం జరిగిందో చూడండి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలగయుండుట చూచి ఆ అభిప్రాయము మారిపోయింది. చూడండి, మనుషుల అభిప్రాయం ఎంతసేపట్లో మారిపోయిందో చూడండి. మనుషులు
మంచి జరిగితే వాళ్ళ మాట్లాడతారు, చెడు జరిగితే వాళ్ళ మనుషుల స్వభావం, వాళ్ళ అభిప్రాయం. అందుకని నేను ఏమంటానంటే ఇతరుల అభిప్రాయం కొరకు నువ్వు జీవించకూడదు, ఇతరుల అభిప్రాయం కొరకు నువ్వు బ్రతకూడదు, ఇతరుల యొక్క అభిప్రాయం కొరకు నీ జీవితాన్ని అలా పోవాలి ఇలా పోవాలని నువ్వు నిర్ణయించుకోకూడదు. నీ అభిప్రాయము దేవుడు నీకు కలుగజేసినటువంటి విధానంతో నువ్వు బ్రతకాలి. కానీ ఇతరుల అభిప్రాయాల మీద, ఇతరుల ఆలోచనల మీద, ఇతరులు ఏదైనా చెప్తారా, ఇతరులు ఎలా ఆలోచిస్తారు, లేదా ఇతరులు మనల్ని ఏ విధంగా నడిపిస్తారు, ఆ ఇతరులు 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 అని వాళ్ళ అభిప్రాయం కొరకు కనుక నువ్వు జీవించడం మొదలు పెడితే నీ జీవితము ఎటు కాని జీవితంగా మారిపోతుంది. అందుకే పౌలు వారి మాటలు లక్ష్యం చేయలేదు, వారి ఆలోచనలను లక్ష్యం చేయలేదు, వాటిని నిర్లక్ష్యం చేశాడు. తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. అప్పటిదాకా చచ్చిపోతాడా అని ఎదురు చూసినటువంటి వీళ్ళు నాశనం అవుతాడా, నష్టపోతాడా, ఈయన పాపం చేశాడు కాబట్టి పాడైపోతాడని మనుషులు ఏదైతే ఆయన గురించి నిర్లక్ష్యంగా మాట్లాడారో ఒక్కసారిగా ఆయన శరీరంలో ఎలాంటి మార్పులు రాకుండా ఆయన ఎలా ఉన్నవాడు అలాగే ఉండడం వల్ల వెంటనే వీళ్ళ అభిప్రాయం మారిపోయిందంట. అప్పటిదాకా పాడైపోతాడు, నశించిపోతాడు అన్నటువంటి అభిప్రాయము వెంటనే మారిపోయింది. అభిప్రాయం మారడానికి, అభిప్రాయం ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే ఈయన స్థిరంగా నిలబడ్డాడు, ఈయన ఒక మాట మీద నిలబడ్డాడు. మనుషుల కొరకు, మనుషుల ఆలోచన చొప్పున నడవకుండా, ఆ దుష్టుల మాటలని దుష్టుల ఆలోచనని నేను పట్టించుకోకుండా దేవుని మాట ప్రకారం దేవుడు ఆయనను ఏ విధంగా నడిపిస్తున్నాడు, దేవుడు ఏ మాట ప్రకారంగా ఆయనను తీసుకువచ్చాడు, ఆ నడిపింపులో ఉండడము వలన ఆ వారి యొక్క మాటలను ఒక్క మాట కూడా నిర్లక్ష్యము చేస్తూ ఏ మాటని లక్ష్యం చేయకుండా ఆయన ఆ విధంగా ఉండడం వలన వీరి అభిప్రాయం మారిపోయింది. దేవుడు క్రమేణా ఇతరుల అభిప్రాయాలను కూడా మారుస్తాడు నీ జీవితంలో. ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు, ఒకసారి చెడ్డగా అనుకోవచ్చు, ఒకసారి నేను మూర్ఖురాలనుకోవచ్చు, మూర్ఖుడు అనుకోవచ్చు, మంచోడు కాదనుకోవచ్చు, చెడ్డోడు కాదనుకోవచ్చు, లేదా నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడిని నీవు మంచిదానివి కాదని వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చు. కానీ నీవు నీలా నిలబడి నీ పని నువ్వు చేసుకుంటూ నీలో మార్పు లేకుండా నువ్వు స్థిరంగా నీవు ఎప్పటిలానే నీ యొక్క జీవితాన్ని నీ జీవితంలానే నువ్వు జీవించుకుంటూ పోతూ ఉంటే ఆ మనుషుల అభిప్రాయాలు మారిపోయి సరిగ్గా అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. అప్పటిదాకా అపార్థం చేసుకున్నటువంటి ఈ మనుషులు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఏం అర్థం చేసుకుంటున్నారా వీళ్ళంటే ఆ చదువమ్మ, ఇతడు ఒక దేవత అని చెప్పసాగి. ఇతడు ఒక అప్పటిదాకా దుర్మార్గుడు, పాపిష్టోడు, అన్యాయవంతుడు, నరహంతకుడు అన్నటువంటి మనుషులు ఇతడు దేవత కావచ్చు. ఎందుకంటే ఇంతటి విషసర్పం గరిచిన ఈయనకేం కాలేదంటే ఇతడు దేవత. అంటే వాళ్ళు మనుషులే అన్యాయం అంటారు, మనుషులే న్యాయం అంటారు, మనుషులే దెయ్యం అంటారు, మనుషులే దేవత అంటారు. కానీ నువ్వేంటో నీకు తెలిసినప్పుడు నీ పద్ధతి ప్రకారంగా నువ్వు జీవించడం మొదలు పెడితే నువ్వు నరహంతకుడు అని నలుగురు అన్నా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు చెడ్డదాని అన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు మూర్ఖుడు అన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఇలాంటి వాడివి ఇలాంటి దానివని ఎవరన్నా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషుల అభిప్రాయాలు మారుతూనే ఉంటాయి. మారడానికి ముందు నువ్వు స్థిరంగా ఉండు. నువ్వు మారిపోతే కనుక పొరపాటున మనుషుల అభిప్రాయాల కొరకు నువ్వు మారిపోతే నువ్వేమైపోతావంటే అపవాదిగాడికి అవకాశం ఇచ్చిన వాడు అవుతావు. అంతేలే వీళ్ళకి స్టాండర్డ్ లేదు అనుకుంటారు, వీళ్ళ విలువలు ఇంతే అనుకుంటారు. నీ మాట, నీ స్థిరత్వము, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు మాట, బాధగా ఉన్నప్పుడు ఒక మాట, లేదా నువ్వు ఇలా ఉంటే ఒక మాట, అలా ఉంటే ఒక మాట నీ జీవితంలో ఉండకూడదు. నువ్వే మాట కొరకైతే బ్రతుకుతున్నావు, నువ్వే మాట అయితే ఇతరులకు ఇచ్చావు, నువ్వు ఎలా అయితే జీవిస్తున్నావో ఆ యొక్క మాట ప్రభువు నిన్ను నడిపించే విధానమై ఉండాలి. యేసు ప్రభు ఏదైతే మాట్లాడాడో, ఎవరినైతే ఏ విధంగా ప్రేమించాడో, ఎవరిని ఏ విధంగా అయితే గౌరవించాడో, ఆయన ఏ విధంగా అయితే నడిచాడో ఎక్కడ కూడా మార్పు లేదు. ఆయన ఎక్కడ కూడా ఒకేలా ఉన్నాడు. మొదటి నుంచి చివరి వరకు, ఈ రోజు వరకు కూడా ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక నీవు కూడా ఏకరీతిగా ఉండాలి. నీ మాటలో మార్పు, నీ ఆలోచనలో మార్పు, నీకు నచ్చినప్పుడు ఒకలాగా, నీకు నచ్చినప్పుడు ఒకలాగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వేమైపోద్దంటే ఆ మనుషుల గుంపులో చేరుతావు. ఈ మనుషుల గుంపు ఒకవైపు ఉంది, సర్పం గరిచినటువంటి మనిషి ఆ సర్పము విషములో నుండి జయించగలిగాడు. ఎందుకంటే ఈయన ఉన్న వైపు ఉన్నట్టుగానే నిలబడ్డాడు. ఈయన మనుషుల్ని బట్టి, పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి ఎవరో ఏమో అంటారని, ఎవరు ఇంకేదో మాట్లాడతారని ఈయన మారలేదు. ఈయనలో మార్పు రాలేదు. ఎందుకంటే ఈయన ప్రవర్తనలో కానీ, ఈయన ఆలోచనలో కానీ, ఈయన విధానంలో కానీ ఏ మాట కొరకైతే కట్టుబడి ఉన్నాడో, ఏ మాట అయితే ఇచ్చాడో, ఎలా అయితే ఉన్నాడో మొదట, మధ్యలో, చివరికి ఎప్పుడు ఒకేలా జీవించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ విధానము పౌలులో ఉన్నదో ఆ పౌలు ఎదుటికి వచ్చినటువంటి అపవాదిగాడు నశించిపోయాడు తప్ప పౌలుకి ఎక్కడ అన్యాయం జరగలేదు. అక్కడ ఏమైపోయిందంటే అప్పటిదాకా నరహంతకుడైన వాడు దేవతలా కనిపిస్తున్నాడు. నరహంతకుడు అంటే చంపేవాడు, దేవత అంటే కాపాడేవాడు. చంపేవాడి స్థితిలో నుంచి కాపాడే స్థాయికి వచ్చింది నీ జీవితం. అంటే అభిప్రాయాలు మనుషులే మార్చేస్తాడు దేవుడు. ఎప్పుడు నువ్వు సరిగ్గా ఉన్నప్పుడు, నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు, నీ మాట, నీ అభిప్రాయాలే చేంజ్ అయితే చాలాసార్లు ఏం చేస్తారంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం, మనుషులుగా ఉన్నటువంటి మనము, మన అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. నీ అభిప్రాయాలు మారిపోతే నువ్వు స్థిరమైన వ్యక్తివి కాదు. నీ అభిప్రాయమైన, నీ విధానమైన ఒకేలా ఉంటే ఇతరులు నీ గురించి మాట్లాడిన వాళ్ళ అభిప్రాయాలు మారి నీ మీద ఒరిజినల్ అభిప్రాయం ఖచ్చితంగా వారి జీవితంలో వస్తుంది. అప్పుడు నీ కుటుంబం మీద కానీ, నీ జీవితం మీద కానీ, నీ యొక్క వ్యాపారంలో కానీ వాళ్ళ అభిప్రాయాలు మారుతాయి. కానీ నువ్వు ఎప్పుడు స్థిరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సర్పం లాంటి విషం మన బ్రతుకులోకి వచ్చిన, సర్పం లాంటి
మాటలు మన బ్రతుకులోకి వచ్చినా, ఎలాంటి విష ప్రయోగాలు మన మీద జరిగినా దేవుడు మనకి చెప్తున్నాడు, వాటిని జారవిడిచాయి, అగ్నిలో జారవిడిచాయి. లెక్క చేయకు, పట్టించుకోకు, బాధపడకు, వేదన పడకు, దిగులు చెందకు, నువ్వు దుఃఖిస్తూ ఊరుకోకు. వాటిని వదిలేయి. నిన్ను ఏ విధంగా కాపాడాలో, సురక్షితంగా ఏ విధంగా నిన్ను నిలబెట్టాలో నాకు తెలుసని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.